హిల్స్ ఎట్ 300 కోట్లట. ఇప్పటికే డంపుల్లోకి చేరిన డబ్బులు క్వశ్చన్ మార్క్తో ఈ వార్తలు కనిపిస్తున్నాయి. 300 కోట్లు, అన్ని పార్టీలు కలిపి 300 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాయట. పోల్ మేనేజ్మెంట్కు పగడ్బందీ ప్లాన్. ఒక్కో ఓటరుకు 2 నుంచి 3 వేల వరకు, 2 లక్షల ఓటర్లకు పంచేలా ప్రణాళికలు. రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాల ఖర్చులు అదనం, క్యాడర్కు సాయంత్రం ఖర్చులు సైతం ఎక్స్ట్రా. ఇట్లా దగ్గర ఒక 300 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారట. ఒక్కో పార్టీ 100 కోట్ల ఖర్చట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 ప్రధాన పార్టీలు సగటున 100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాయట. లీడర్లు, క్యాడర్ల ప్రచార ఖర్చులు, పార్టీల ప్రచార సభలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ 100 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్టుగా తెలిసింది. ప్రచార ఆర్భాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనక ముందు ఆలోచించట్లే. పోటీ పడి మరి పెద్ద ఎత్తున డబ్బులు బయటకు తీస్తున్నాయి. ప్రచార కార్యక్రమానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పిస్తున్నారు. అందుకు ఒక్కొక్కరికి 500 వరకు, మగవారికి అదనంగా లిక్కర్కు పైసలు ఇస్తున్నారట. అయితే మరి ఓటర్లను ఎట్లా కొనాలి? ఓటర్లకి నగదు బదిలీ కింద పైసలు ఇవ్వాలి. దాదాపు 2 లక్షల మందికి నగదు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. 2 లక్షలు ఇంటూ 2000 వేసుకోండి, ఎంత అవుతుందో లెక్క. తక్కువలో తక్కువ 2000 వేసుకున్నా ఎంత అవుతుంది? కోట్ల రూపాయలు, దాదాపు 50 నుంచి 60 కోట్లు కేవలం డబ్బులు పంచడం కోసమే అవుతుంది. ఇక మిగతా ఖర్చు, అందుకే ఈయన 100 కోట్లు లెక్కేసిండు ఈ పేపర్ ఆయన. మరి జరుగుతుందా? ఇది నిజమేనా అంటే జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇప్పుడు అంత అట్లే ఉంది కదా. జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే, ఈ అమ్మ ఏమి ఇస్తలేడేమరా, వీడు ఏంది ఏడ గెలుస్తాడు అనే కాడికి వచ్చింది పరిస్థితి. పైసలు ఇస్తేనే గెలుస్తాడు. అవతలోడు 2000 ఇచ్చిండు, నువ్వు 100 రూపాయలన్నీ ఇవ్వాల్సింది, 500 అన్నీ ఇవ్వాల్సిందే. మళ్ళీ ఇదొక ట్రెండ్. నువ్వు మరి ఆయన 2000 ఇస్తే నువ్వు ఏమి ఇవ్వవా? నేను నీకే ఓటేస్తా కానీ నువ్వు ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కదా, ఈగో సాటిస్ఫై చేయాలి కదా. అట్లా తయారైంది వ్యవహారం. దయచేసి డబ్బులు తీసుకొని ఓటేసి మీ ఓటుని అమ్ముకోకండి. మీ ఓటుని అమ్ముకుంటున్నారు, మీరు పైసలు తీసుకుంటున్నారని అంటే మీ పిల్లల సావును మీరే రాసుకున్నట్టు లెక్క. రాసి పెట్టుకోండి. ఇగో, ఓ పార్టీ అట 2000 ఇస్తే మరో పార్టీ అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. 3 పార్టీలు కలిపి ఒక్కో ఓటరుకు దాదాపుగా 5000 వరకు నగదును ముట్టజెప్పే ఛాన్స్ ఉందట. అంటే ఒక్క ఓటుకి ఈ 3 పార్టీలు కలిపి ఒక 5000 రూపాయలు వచ్చే అవకాశం ఉందట. ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులను నియోజకవర్గంలోకి డంప్ చేసిరట. ప్రధానంగా స్లమ్ ఏరియాల్లో ఉండే ఓటర్లకు సమాన స్థాయిలో నగదు ఇవ్వాలని, లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో అన్ని పార్టీలు ఉన్నాయట. నగదుతో పాటు లిక్కర్ కూడా ఉన్నట. పోల్ మేనేజ్మెంట్లో పైసలతో పాటు లిక్కర్ బాటిల్స్ కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. పురుషులకు నగదుతో పాటు అదనంగా క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ పంపిణీ చేసేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయట. దయచేసి అది తాగకండి, అది మొత్తం స్పిరిట్ తప్ప ఏముండదు. మీ లివరు, మీ కిడ్నీని మొత్తం ఖరాబ్ అవుతాయి, సస్తరు తాగితే. ఎలక్షన్లలో ఇచ్చే మందు తాగితే సస్తరు, మునుగోళ్ళ గట్లనే వచ్చి చాలామంది. ఇక బూతుల వారీగా ఖర్చు. ఒకరోజు బూత్ ఖర్చు 1,00,000కు పైన అవుతుందట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కో బూత్కు ఒక్కో పార్టీ ఒక లీడర్కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు సదరు ఇన్ఛార్జీలు, బూత్ పరిధిలో ఉన్న పార్టీ లీడర్లు, క్యాడర్ ప్రచారానికి వచ్చినందుకు భోజనాలు పెట్టించాలి. ముందు రోజు మందు పార్టీలు ఇవ్వాలి. అందుకోసం ప్రతిరోజు ఒక్కో బూత్కు కనిష్టంగా 10,000 చొప్పున అన్ని పార్టీలు ఇస్తున్నాయి. అంటే పోలింగ్ ముగిసే వరకు ఒక్కో పోలింగ్ బూత్కి 1,00,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టాలి. కనిష్టంగా 10 రోజుల కోసం అన్ని పార్టీలు బూత్ స్థాయి లీడర్ల ఖర్చుల కోసం 20 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని లెక్కలు తీసిరట. 10,000 ఇస్తేనే 20 కోట్లు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇస్తారా? 10,000 ఇస్తారు, అంతకంటే ఎక్కువనే ఇవ్వాల్సి వస్తుంది. అంటే జస్ట్ ఓన్లీ ఆ బూతుల దగ్గర వ్యవహారాలు, భోజనాలు గిజనాలు అంతా పెట్టేయడానికే 20 కోట్లు అవుతుందట. అంటే ఈజీగా ఇది 100 కోట్లు కూడా సరిపోయే అవకాశం లేదు. ఈ ఎలక్షన్కి 100-150 దాకా పోతుంది.